మాంసం తింటే బాడీలో రోగాలు వస్తాయి. అది తిని అరిగించుకునే శక్తి మనది కాదు ఆహారము. అది హింసతో కూడింది కాబట్టి అది మన ఆహారం కాదు. మనం ఆనందంగా ఉండాలంటే సాటి జీవుల పట్ల, మనుషుల పట్ల ఆనందంగా ఉండాలని చాలా ప్రేమతో చెప్తున్నారు ఇది కూడా. అవునా? అదొక్కటే చేయొద్దని చెప్తున్నారు. మిగతావన్నీ కూడా లోపలికి వెళ్ళమని, ఆనందంగా ఉండమని, జీవితాన్ని ఒక సంభ్రమంలా జరుపుకోమని చెప్తున్నారు కదా. నాకు ఒక 22 సంవత్సరాల క్రితం, నాకు 5వ తరగతి చదువుతున్నాను. ఒక స్కూల్లో ఒక ఆయన వచ్చి ధ్యానం నేర్పించారు. ధ్యానం నేర్పించినప్పుడు అప్పటికి మా నాన్న చనిపోయి ఒక 1 year అవుతుంది. సో ఆయన వచ్చి ధ్యానం నేర్పని చెప్తే ప్రతిదీ చిన్నప్పటి నుంచి శ్రద్ధగా నేర్చుకుని